అదైతే కరెక్టే కాదంటలేను. ఈ హైడ్రా దాని గురించి కావచ్చు, కొన్ని విషయాలల్లో కొన్ని మాట్లాడుకోవాలంటే మనకు రోజంతా కూడా సరిపోదు. ఎందుకంటే అన్ని జరుగుతున్నాయి హైడ్రా, రోజుకొకటి జరుగుతున్నాయి. చాలా మంది హైడ్రా వల్ల కూడా బలైపోతున్న వాళ్ళు ఉన్నారు. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామని వాళ్ళకు ఇంకో గత్యంతరం లేదు పాపం. ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి రూపాయి కూడగట్టుకొని చాలా మంది అన్నారు. ఎందుకంటే నేను వెళ్ళా రిపోర్టింగ్కి, నేను వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే చిన్న పిల్లల నుంచి కూడా పండు ముసలి వాళ్ళ దాకా ఏమంటున్నారంటే పెద్దవాళ్ళై కూల్చట్లేదు, పేదవాళ్ళై కూల్చుతున్నారు. పెద్దవాళ్ళది కూలుస్తే ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలుస్తే ఇంకో బిల్డింగ్ రేపటికల్లా కట్టుకోగలరు. ఎన్కన్వెన్షన్ కూల్చడం వల్ల నాగార్జున ఫ్యామిలీ గానీ నాగార్జున గానీ రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారా? అదే చెప్పండి. ఇప్పుడు ఆయనకు ఆయిల్ కాకపోతే ఇన్కన్వెన్షన్ కాకపోతే ఇంకో కన్వెన్షన్, ఇంకొకటి రేపటికల్లా తెచ్చుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు ఏదైనా చేసుకోగలరు. కానీ ఇలా పేదోడి భూమిని పేదోడి ఇల్లును కూలుస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇది మా కళల సహకారం. ఇంకొక విషయము ఈ పాయింట్లో ఈ విషయంలో రేస్ చేయాలనుకుంటున్నా. ఒక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. చాలా మందికి అలర్ట్ అయినాయి. కొంతమందికి ఇంకా పంచలేదు, అలర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదే బెడ్రూమ్లల్లో ఇప్పుడు హైదరాబాదితుల్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఉంచుతున్నాడు. మరి ఆ ఇండ్లు అలర్ట్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మనం మాట్లాడుకోవాల్సింది కాదు, తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలవాలి. ఏంటంటే 1,00,000 బెడ్రూమ్లు కట్టించినాము కేసీఆర్ గారు అని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయలేదు, ఒక్క పేదోనికి కూడా వంచలేదు అనేసి దుష్ప్రచారం చేసిండు. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలర్ట్ చేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్లు వంచుతున్నాం, నీ అయ్య జాగిరా రేవంత్ రెడ్డి. 9 నెలలలోనే నువ్వు వచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టినవా? ఎవరు కట్టించినా డబుల్ బెడ్రూమ్లు నువ్వు ఇప్పుడు వంచుతున్నావు. 35,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చింది, మా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఆ ఉద్యోగాలను కూడా మేమిచ్చినామని చెప్పుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అనే ముద్దాడే రకం ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఆది నుంచెళ్ళండి అటెన్షన్ డైవర్షను, పక్కోడి మేము చేసినామని, పక్కోడికి పేరు వస్తే వాడి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు కాంగ్రెస్ అంటేనే బూటకము నాటకము ఏం లేదు. బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యహస్తాలు, ఏదో చేస్తామని చెప్పిండ్రు, ఏదో చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణను ఆగం పట్టిస్తున్నారు. తిరోగమనం, పురోగతికి పోవన్న తిరోగమనం, మళ్ళా వెనకకు పోతున్నాము. 10 ఏళ్ళ వెనకకు పోతున్నాము. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ పాలనలో ఎంత గోసపడ్డామో అందరం చూసినాము. అదే గోస స్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాపురించింది తెలంగాణకు. గుర్రం విలువ తెలవాలంటే గాడిది రావాలి. గాడిద వచ్చింది. ఆ గాడిది అసలు ఆ గాడిది ఇంకా గాడిదే కాదు, ముసలి గాడిది, కుంటి గాడిది, ఇంకా అసలు పనికిరాని గాడిద అయిపోయింది అది. ఇప్పుడు గుర్రం విలువ తెలుసుకున్నారు. మళ్ళా బాపు కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. అంటే ఇప్పుడు గాడిద రేవంత్ రెడ్డి, గుర్రము కేసీఆర్ గారు. అంతే. అయితే ఇప్పుడు బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ అంటే తెలంగాణలో గొప్ప పండుగ, సాంప్రదాయం కూడా. మరి ఎప్పుడు కూడా ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పండగని సాంప్రదాయంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినాయి. కానీ ఈ సంవత్సరము కొంతమంది ప్రజలు అంటున్నారు, ఏమని అంటున్నారంటే బతుకమ్మ సంబరాలు ఎక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ సంవత్సరం మరి బతుకమ్మను ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మను ఫస్ట్ ఎత్తుకొని వచ్చేది కవితక్క. అవును. మరి ఇప్పుడు కవితక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతుందా లేదా? మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి సంబంధం లేనట్టుగా ఉంటుందా? తెలంగాణ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొస్తుందంటారు? తెలంగాణ సాంప్రదాయాలను, సంస్కృతిని ముందుండి నడిపించింది, జాగృతి పెట్టి జనాన్ని జాగృత పరిచింది. తెలంగాణను, గల్లీలో ఉన్న తెలంగాణను దుబాయ్ వరకు ప్రపంచ వ్యాప్తం చేసింది కవితక్క. బతుకమ్మ అంటేనే గుర్తుకొచ్చేది కవితక్క. కవితక్క కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆమె కొంచెం ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఈసారి బతుకమ్మ ఆడట్లేదు. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పిండ్రు. ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేసి లిక్కర్ స్కామ్లో ఇరికించి ఒక బాధితురాలిని, నిందితురాలు కాదు ఆమె, బాధింపబడ్డది, బాధితురాలు, కేంద్రం నుంచి బాధింపబడి
జైల్లో 5 నెలల పాటు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకనే ఆమె బయటికి రావట్లేదు. బయటికి వస్తుంది, ఏ లెవెల్లో బయటికి వస్తుందో మీరెవరు ఊహించలేరు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు, కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళొచ్చింది ఒక నిందితురాలుగా కాబట్టి నిందితురాలు ఎలా బయటికి వస్తుంది, మొహం చాటేస్తుంది, ఇప్పుడు ఆరోగ్యం బాగలేదని కుంటిసాకు చెప్తుంది, బయటికి రాలేక అంటున్నారు. బుద్ధి లేనోళ్ళు మాట్లాడే మాటలు, జ్ఞానం లేనోళ్ళు మాట్లాడే మాటలు. ఆమె ఎప్పుడు కూడా ఒక చెయ్యని తప్పుకు కూడా శిక్ష అనుభవించింది. దాని నుంచి వెళ్ళి ఏదో పార్టీలు మారో లేకపోతే డబ్బుల సంచులు మార్చో ఆమె జైలు పోకుండా ఉండలేదు. ఎంతమంది భయపెట్టినా కూడా ఒక సింహం లెక్క అన్ని దాడులను తట్టుకొని నిలబడ్డ శక్తి ఆమె. ఆది స్వరూపురాలు, ఆది శక్తి అనే చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి మాత్రమే ఎలక్షన్ల ముందు బీజేపీ కాంగ్రెస్ కలిసే కుట్రలు చేసి ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. అసలు లిక్కర్ స్కామే లేదు. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, అందరికీ బెయిల్ వచ్చింది. ఆ స్కాముల నిరాధారమైన లిక్కర్ స్కామ్ అది, ఏ ఆధారాలు లేనివి. సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసింది, ఇంకెన్ని రోజులు ఆమెను ఇక్కడ బంధిస్తారు అనేసి చెప్పింది. ఆమె ఎదిరించింది, ఆమె ఫైట్ చేసి బయటకు వచ్చింది. పార్టీల జెండాలు మార్చో కండువలు మార్చో ఆమె వేరే పార్టీలకు పోయో ఆమెకు బెయిల్ రాలేదు. ఆమె మీద, ఆమె వ్యక్తిగతం మీద ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే చెంప వలువ కొడతాము, చెప్పుతో దంచుతామని చెప్తున్నా ఈ మీడియా ముఖంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తెలంగాణలో అసలు తెలంగాణ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడదండి? ఈ సన్నాసులు ఈ సవటలు చేయబట్టొచ్చిందా తెలంగాణ? ఈ సవటలు చేయబట్టే కదా, కాంగ్రెస్ చేయబట్టే కదా, కమిటీల పేరుతోటి కాలయాపన చేయబట్టే కదా ఎంత వేల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది. ఆ శంకరమ్మ, శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ ఆ శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె మీద నిలబడి కొట్లాడి గెలిచింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కాదా? ఏ ఉద్యమకారులనండి కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకున్నది? ఇప్పుడు ఉద్యమకారులను కాదని ఒక ఉద్యమ ద్రోహికి సీట్ ఇచ్చి కూర్చుండబెట్టింది. ఆ ఉద్యమ ద్రోహి ఏం చేస్తున్నాడు? తెలంగాణను ఆగం చేస్తున్నాడు. అంటే కేసీఆర్ వల్ల వచ్చింది ఇప్పుడు తెలంగాణ అని మీరు అంటున్నారు. మరి ఇప్పటికి కూడా, మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు సోనియమ్మ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని తెలంగాణ బీఆర్ఎస్ని విలీనం చేస్తా కాంగ్రెస్లో అని చెప్పి మాట ఇచ్చి తెచ్చుకున్నాడు. అంటే ఇదంతా సోనియమ్మ దయ లేకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు తెలంగాణ, కేసీఆర్ ఎందుకు తెచ్చాడు అంటున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఒక్క సోనియమ్మ కాళ్ళే పట్టుకోలేదు, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నాడు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలను కలిసిండు, అందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చిండు, ప్రతి ఒక్కరి చేత జై తెలంగాణ అనిపించిండు. సోనియా గాంధీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ఇచ్చిందా? ఎక్కడ విలీనం చేసినాం? ఏం చేసినాము? ఎదిరించి కొట్లాడినము. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరికి ఉద్యమాన్ని నేర్పించిండు. లోపల కూర్చుంటే రాలే తెలంగాణ, ఎవడో తీసుకొచ్చి ఢిల్లీ ఓడు వచ్చి పేపర్లు ఇస్తే తెలంగాణ రాలే. మనం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ ఎదవల, ఈ సన్నాసుల తెలంగాణనిచ్చింది. ఒకడేమో పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని తెలంగాణ ఏర్పాటునే అవమానించిండు. వాళ్ళు ఎవరో మనకు తెలుసు, బీజేపీ వాళ్ళు. ఇంకొకడేమో అసలు తెలంగాణ ఎందుకు, ఆంధ్ర తెలంగాణ ఉండాలనేసి ఎప్పటి నుంచి పట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళందరినీ కాదని తెలంగాణలో ఎదిరించడాన్ని నేర్పింది, ఉద్యమించడాన్ని నేర్పింది కేసీఆర్ గారు. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు. అంతే. అదైతే నిజమే. ఇప్పుడు మరి బతుకమ్మ సెలబ్రేషన్స్, బతుకమ్మ సంబరాలన్నీ కూడా తెలంగాణ భవన్లో ఎవరి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ఈసారి? ఎందుకంటే మరి కవితక్క రాలేదు బయటికి. కవితక్క ఇప్పుడు ఓకే సిక్లో ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు, హెల్త్ ఆరోగ్యం బాగలేదు. కానీ ఇంతకు ముందులాగా మరి ఇప్పుడు కూడా మరి తెలంగాణ సాంప్రదాయాన్ని
కొట్టుమిట్టేలాగా కూడా మంచిగా చేయబోతుందా బాగానే చేయబోతున్నాం. ఎవరి ఆధ్వర్యంలో అని ఏం లేదు, మహిళా నాయకురాలం అందరము, ప్రతి తెలంగాణ ఆడపడుచులం అందరము, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి చేసుకుంటున్నాము. ఎవరి ఆధ్వర్యంలో ఏం లేదండి. ఇంకొకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉండేదుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అయ్యేది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.